హలో ఫ్రెండ్స్, నా బాల్కనీ కోసం చేయించిన ఒక గార్డెన్ స్టాండ్ని ఈ వీడియోలో మీకోసం షేర్ చేస్తున్నాను. ఈ వీడియోలో కనిపిస్తుంది కదా మీకు, ఇదే నేను నా బాల్కనీ కోసం చేయించిన గార్డెన్ స్టాండ్. దీంట్లో ఈజీగా 25 to 30 పాట్స్ని మనం అరేంజ్ చేసుకోవచ్చండి. ఈ సెంటర్ పార్ట్లో రెక్టాంగులర్ పాట్స్ పెట్టుకోవచ్చు, లేదంటే రెండు పాట్స్ కూడా పెట్టుకోవచ్చు నార్మల్వి. ఈ పైన అంతా హ్యాంగింగ్ పాట్స్ అరేంజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆ పైన టాప్ పైన కూడా మనం కొన్ని పాట్స్ పెట్టుకోవచ్చు. అందుకే 25 to 30 అన్నాను. అది మన ఇష్ట ప్రకారం అరేంజ్ చేసుకోవచ్చు. నేను ఈ స్టాండ్ నాకు బాగా తెలిసిన వాళ్ళ దగ్గర చేయించాను. నాకు దీని కాస్ట్ వచ్చేసి 8,000 అయింది. నేను దీంట్లో కోసం కొన్ని మొక్కల్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇందాక మీకు స్టాండ్ చూపించాను కదా, దాంట్లో అరేంజ్ చేసుకోవడానికి మేము కొన్ని మొక్కలు కొనుక్కొచ్చుకున్నాము. ఇప్పుడు ఆ మొక్కల్ని వాటి రేట్లని మీకు షేర్ చేద్దాము అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇవి వచ్చేసి వీటి పేరు నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, కానీ కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇండోర్ స్టాండ్లో పెట్టుకోవడానికని తీసుకొచ్చాను ఈ రెండు మొక్కల్ని. ఇది ఇంకా ఇది అండ్ ఈ మూడు మొక్కలు ఇక్కడ మీరు చూస్తున్నది ఇది. ఈ మూడు కలిపి ఈచ్ ప్లాంట్ నాకు 60 రూపీస్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాంట్, దీన్ని బాల్సమ్ అంటాము. ఈ ప్లాంట్ వచ్చేసి 60 రూపీసే అయింది ఇది కూడా. అండ్ నెక్స్ట్ ఇదిగో చామంతులు అయితే నేను 4 రంగులు తీసుకొచ్చాను. వైట్, పింక్, రెడ్ ఆర్ మెరూన్ అండ్ ఇది ఆరెంజ్ అనమాట. చామంతులు ఈచ్ 50 పడింది నాకు కాస్ట్. నెక్స్ట్ ఇవి సక్యులెంట్ ప్లాంట్స్ ఏంటంటే కొంచెం వాటర్ మనం అటు ఇటు అయినా తక్కువ అయినా ఒక 1 డే మిస్ అయినా కూడా అవి సస్టైన్ అవుతాయి కాబట్టి మెయింటెనెన్స్ కొంచెం ఈజీ. సో అందుకని సక్యులెంట్స్ కూడా ప్రిఫర్ చేసా. దీంట్లో ఇది సక్యులెంట్స్ డిఫరెంట్ వెరైటీస్ తీసుకున్నాను. ఈచ్ నాకు 80 రూపీస్ పడింది. ఈ ప్లాంట్ అండి, ఈ ప్లాంట్ వచ్చేసి మింగ్ అరేలియా అంటారు. ఇది ఎక్కువ హైట్ గ్రో అవ్వదు, మ్యాక్సిమం 1 to 2 మీటర్స్ మాత్రమే దీని హైట్ గ్రో అవుతుంది. అండ్ ష్రబ్ టైప్ అన్నమాట ఇది. అండ్ ఇది త్రూ అవుట్ ఇయర్ ఉంటుంది. బుషీ ప్లాంట్ కాబట్టి ఏంటంటే ఇలా ఇండోర్కైనా ఇలాంటి స్టాండ్స్లో డెకరేషన్కైనా అందంగా కనిపిస్తుంది, నిండుగా ఉంటుంది కాబట్టి చెట్టు. ఇది 70 రూపీస్ అయింది కాస్ట్ దీనిది. నెక్స్ట్ ఇవి కొన్ని క్రోటన్స్ తీసుకొని వచ్చాను నేను. ఇవేనంటే వీటిల్లో కూడా కొంచెం లీవ్సే షేడీగా కలర్గా ఉండేవి తీసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది అన్న దాంతో ఇలా ఈ క్రోటన్స్ చూస్ చేసుకున్నాను. ఇవి ఒక్కొక్క ప్లాంట్ నాకు 60 రూపీస్ అయింది కాస్ట్ క్రోటన్స్. యాక్చువల్లీ మందార మొక్కలును గులాబీ మొక్కలే తక్కువ ఉన్నాయి, ఇండోర్ ప్లాంట్స్ క్రోటన్స్ కాస్ట్లీ ఉన్నాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ క్రీపర్ చూస్తున్నారు కదా, ఈ క్రీపర్ వచ్చేసి పాసిఫ్లోరియా అంటారు. దీన్ని మహాభారతం పువ్వు అని కూడా అంటారంట తెలుగులో. ఇది క్రీపర్ ప్లాంట్. ఈ ప్లాంట్ వచ్చేసి 60 రూపీస్ అయింది నాకు. దీన్ని యాక్చువల్లీ ఇది చాలా గమ్మత్తుగా అనిపించింది, బాగుంది. ఎల్లో కలర్ అలా ఫ్లవర్లా వచ్చి మళ్ళీ దాంట్లోంచి వైట్ కలర్, బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ ప్లాంట్ ఒకటి తీసుకున్నాను. ఇది ఇండోర్ ప్లాంట్, హాయిగా షేడ్స్లో కూడా బాగా పెరుగుతుంది. సో ఈ ప్లాంట్ కాస్ట్ వచ్చేసి 70 రూపీస్ నాకు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది స్నేక్ ప్లాంట్లో ఒక వెరైటీ.
సో ఇది నాకు 70 రూపీస్ అయింది. ఇవేమో ఇవి చిన్న చిన్న యాస్టర్స్ లాంటివి. ఇప్పుడైతే మొగ్గలు లేవు, కాకపోతే ఇదిగో ఇది పింక్, yellow, ఆరెంజ్, వైట్ అలా ఒక 5 కలర్స్ తీసుకొచ్చాను నేను. ఇవి ఈచ్ 40 రూపీస్ అయింది నాకు. నెక్స్ట్ ఈ ప్లాంట్, ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది అనిపించింది. ఇదేంటంటే పెద్ద స్పెషల్గా పువ్వులేం లేవు, ఆకులే పింక్గా ఉన్నాయి. ఈ ప్లాంట్ మొత్తం సంవత్సరం అంతా ఉంటుంది. స్పెషాలిటీ ఏంటంటే సీజన్లో మాత్రం ఆకులు ఇలా పింక్గా అవుతాయి, మిగిలిన టైం ఆకులన్నీ గ్రీన్గానే ఉంటాయి. సో కానీ ఈ ప్లాంట్ నాకు కాస్ట్లీ అయింది. ఇది ఒక్కటి నేను ఒక్క ప్లాంట్ 200 పెట్టాను. నేను ఈ మొక్కలన్నీ కొంపల్లిలో వినాయక నర్సరీ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. నేను అడ్రస్ అండ్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో ఇవన్నీ మొక్కలు నేను స్టాండ్ కోసం తీసుకున్నాను. సో ఈ వీడియోలో మీతో షేర్ చేశాను. మీ ఒపీనియన్స్ ఏవైనా ఉంటే అది కమెంట్ బాక్స్లో షేర్ చేయొచ్చు. సో ఇందాక మీకు చూపించిన కొన్ని మొక్కల్ని అండ్ నా దగ్గర ఆల్రెడీ ఇంట్లో ఉన్న కొన్ని మొక్కల్ని కలిపి ఈ స్టాండ్లో ఇప్పుడు నేను డెకరేట్ చేయబోతున్నాను.